హాయ్, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. అమ్మ ప్రేమలో ముద్దు ఉంటుంది, నాన్న ప్రేమలో ముద్ద ఉంటుంది, సైనికుడి రక్షణలో సరిహద్దు ఉంటుంది. మరి మన షెఫ్ స్పెషల్లో ఏముంటుంది? యాంకర్ ఉంటుంది, షెఫ్ ఉంటారు, అదంతా ఓకే. అంతకు మించి టేస్టీ ఫుడ్ ఉంటుంది. ఎస్, సో ఇవాళ మన షెఫ్ స్పెషల్లో మనతో పాటు షెఫ్ మధు గారు ఉన్నారు. సో మధుసూదన్ గారిని ఇన్వైట్ చేద్దాం. హాయ్ మధు గారు. ఓకే, సో మీరు ప్రతిరోజు కన్నా కూడా అంతకు మించి అన్నట్టు ఈ రోజు ఏం పరిచయం చేయబోతున్నారు? ఎస్, నేను ఆ వంటకం పేరు చెప్తానే అది ఒక థ్రిల్లింగ్ ఉంటుందండి. దాని పేరు అంతకు మించియా? ఏంటది? నేను మ్యాంగో అడాయి చేస్తున్నాను. మ్యాంగో అడాయి? ఎస్. అడాయి అంటే ఎస్, మీరు అన్నారు కదా దోశ లేదంటే మినీ ఉత్తప్పం రకరకాలుగా పిలుచుకుంటారు అడాయి అంటే, అందుకు నాకు డౌట్. అడాయి ఇస్ తమిళ్. సో మ్యాంగో అడాయి అన్నమాట. మరి మామిడి పండ, మామిడి కాయ? మామిడి పండు. మామిడి పండు. వావ్, బాగుంటుంది కదా. పెరుగులో మామిడి పండు అందరికీ ఇష్టం, మామిడి పండు ఇట్ సెల్ఫ్ అందరికీ ఇష్టం. సో మరి దాంతో అడాయి. సో మరి మ్యాంగో అడాయి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మ్యాంగో అడాయి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మ్యాంగో జ్యూస్, పంచదార, జీడిపప్పు, ఉప్పు, యాలకుల పొడి, బియ్యం పిండి, నెయ్యి. సో మ్యాంగో అడాయి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కాబట్టి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. సో ఓకే, ఎట్లా స్టార్ట్ చేద్దాం కన్ఫ్యూజ్ గా ఉన్నారా? ఎందుకున్నానంటే ఫస్ట్ మిక్సింగ్ బౌల్ ఉంది కాబట్టి, సో డెఫినెట్ గా మిక్సింగ్ తో స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇప్పుడు దోశ పిండి, అడాయి పిండి కావాలంటే అలాంటి మిక్స్. ఇప్పుడు పిండిలో అవి కాదండి, మామిడి పండు గుజ్జు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడాయిలో చాలా డిఫరెంట్ అడాయిస్ ఉంటాయి. ఫ్రూట్ అడాయి ఏదైనా సరే, మామూలు మ్యాంగో అడాయి గానీ లేదంటే బనానా అడాయి గానీ, ఏ అడైనా పపాయ అడాయి గానీ చేసుకునేటప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకు బాగా ముగ్గే మామిడి పండు ఉంటే చాలు, దాంతో పాటు రైస్ పిండి. సో నేను ఒక 5 స్పూన్స్ అంటే మొత్తం ఇది ఒక 5 స్పూన్ ఉంటుంది మామిడి పండు, బాగా ముగ్గే మామిడి పండు జ్యూస్. ఇది వాటర్ లేకుండా, స్కిన్ లేకుండా, మనం ఓన్లీ గుజ్జు అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎస్. సో దానికి సరిపడగా మనం రైస్ పిండి, బియ్యం పిండి. సో బియ్యం పిండి ఒక 4 స్పూన్లు వేద్దాం. 4 స్పూన్లు. ఇది ఒక 5 స్పూన్లు అనుకుంటే బియ్యం పిండి ఒక 4 స్పూన్లు. ఎందుకంటే మనకి ఆ గుజ్జు అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. వరిపిండి అనేది నానుతున్న కొద్ది ఏమవుతుందంటే అబ్జర్వ్ చేసుకుంటుంది, సో టైట్ అవుద్ది కాబట్టి కొంచెం లూజ్ గానే కలుపుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే కొంచెం షుగర్. ఎస్, ఎందుకంటే మ్యాంగోలో ఉన్న స్వీట్నెస్ తగ్గిపోతుంది, వరిపిండి లాగేసుకుంటుంది. సో అందుకోసం ఇంకా బాగుంటుంది. సో 1 స్పూన్ షుగర్. అట్లనే స్వీట్ గా కాకుండా, స్వీట్లు ఎప్పుడైనా సరే మనం చేసుకునేటప్పుడు ఈవెన్ లైక్ కొన్ని ఐటమ్స్, మిల్క్ లేని ఐటమ్స్ లో స్వీట్ తయారు చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఎస్, ఉప్పు వేసుకుంటే. సో మనం కొంచెం, ఎందుకంటే రైస్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, సో కొంచెం సాల్ట్ మనం యూజ్ చేస్తున్నాం ఇందులో అడాయిలో. సో నెక్స్ట్ కొంచెం ఎలాచీ పౌడర్ అండి. ఎలాచీ పౌడర్ ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. సో ఒక 2 pinch ఎలాచీ పౌడర్ వేసుకున్నాం. ఏమో స్వీట్ ఉంది, ఇందులో హాట్ ఉంది, అసలు అర్థం కావట్లేదు. yes, everything is there. సో నెక్స్ట్ మనం విక్స్ తో మిక్స్ చేసుకుంటే ఇంకా బాగా కలుస్తుంది అనమాట. ఇలా నాలాగా స్పూన్ తో కాకుండా విక్స్ తో కలుపుకుంటే దీని ఇలా పక్కన పెట్టి విస్క్ తో బాగా కలుపుకోవాలి. సో దీనికి వాటర్ ఏం అక్కర్లేదు కదా? ఏం అవసరం లేదు. ఎప్పుడైనా సరే మనం చేసుకునేటప్పుడు ఒక 15 minutes 20 minutes ముందుగా చేసుకుని పెట్టుకుంటే ఇంకా ఆ రైస్ పిండి అనేది అబ్జర్వ్ చేసుకుని మంచిగా టేస్ట్ గా ఉంటది అనమాట. సో ఆల్మోస్ట్ మనకు మిక్సర్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైనా పాన్ పెట్టుకోవచ్చా? ఎస్. ఓకే, సో ఇప్పుడు మనం పాన్ పెట్టుకుందాము. సో ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఇది ఆయిల్ వేసుకుంటూ చేసుకుంటామా, ఘీ వేసుకుంటూ చేసుకుంటామా? ఘీ వేసుకుందాం అండి. ఘీ వేసుకుంటే కొంచెం ఎక్కువ టేస్టీ అండ్ యమ్మీ ఉంటది, ఇంకా ఎక్స్ట్రా రిచ్నెస్ ఉంటది. సో అందుకని చెప్పేసి నేను నెయ్యి తీసుకొచ్చాను. మనం నెయ్యి వేసుకుందాం. నెయ్యితో చేసుకున్న ఏ వంట అయినా సరే కొంచెం యమ్మీగా ఉంటది, ప్లస్ ఇంకోటి ఏంటంటే రిచ్నెస్ ఉంటది అనమాట. ఒక పీస్ తినేటప్పుడు ఇంకో 2 పీసులు తినాలనిపిస్తుంది. అవును. ఎస్. అందరూ పేపర్ల మీద గీస్తే మన షెఫ్లు మాత్రము ప్యాన్ల మీద గీస్తారు.
కదా. ఎస్, తెలుసు ఎంత బాగా రౌండ్ గీశారు అంటే. అఫ్ కోర్స్ అది అలా జారింది అనుకోండి, నెయ్యి ప్రాబ్లం అది. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ బ్యాటర్ లాంటిది ఏదైతే ఉందో, సో దాన్ని మనము అడాయి అనేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే చిన్న చిన్న ఊతప్పం టైప్ లో వేసుకోవాలన్నమాట. ఓకే, దోశ టైప్ లో కాకుండా ఇలా రౌండ్ షేప్ లో చిన్న చిన్నగా ఊతప్పం టైప్ లో వేసుకుంటే, ఇడ్లీ షేప్ టైప్ లో వేసుకుంటే బాగుంటది అనమాట. సో ఇలా సిమ్ లో పెట్టి బాగా సిమ్ లో పెట్టాలి, ఎందుకంటే రైస్ ఫ్లోర్ కదా, స్లోగా కుక్ చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఇది కూడా రెండు వైపులా కాల్చుకోవాలా? రెండు వైపులా. సో మనం వన్ సైడ్ వేసుకున్నాం కదా, ఈ వన్ సైడ్ వేసుకునేటప్పుడు కొంచెం క్యాషనట్స్ ఇట్లా కొంచెం అందంగా, కొంచెం గ్లామరస్ గా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎలా అని క్యాషనట్ కాదు, ఆల్మండ్ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, పిస్తా ఫ్లేక్స్ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది. జనరల్లీ మనము క్యాష్యూ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో ఇప్పుడు కూడా క్యాష్యూనే పెట్టాము. సో ఇది మేబీ ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మ్యాంగో నాకు తెలియదు అసలు, ఎప్పుడు మ్యాంగో ఆడే నేను ట్రై చేయలేదు కాబట్టి ఎంత టైం పడుతుంది క్లారిటీ నాకు లేదు. అంటే వన్ సైడ్ కాలడానికి మినిమం ఒక 30 సెకండ్ పడుతుంది అండి. సెకండ్ టైం కాల్చేటప్పుడు 1 మినిట్ పడుతుంది అనమాట. ఎస్, ఫస్ట్ టైం మనం వేసేటప్పుడు తవా హీట్ ఉంటుంది కాబట్టి 30 సెకండ్ అబ్జర్వేషన్ లో మనకి కలర్ వచ్చేస్తుంది. సెకండ్ టైం మనం వేసేటప్పుడు ఏంటంటే తవా ఆటోమేటిక్ గా స్లో అవుతుంది కాబట్టి మనకు కొంచెం ఒక 1 మినిట్ ఎక్స్ట్రా టైం పడుతుంది అనమాట. స్లో మనం స్లైసర్ తో కొద్దిగా టర్న్ చేసుకుందాం. సో కొంచెం లైట్ గా రోస్ట్ అయింది. కొంచెం స్లో ఫ్లేమ్ లో కూడా పెట్టుకుందాం. ఇదేంటంటే చాలా కేర్ఫుల్ గా అది పూర్తిగా అయింది అన్న క్లారిటీ మీకు వచ్చిన తర్వాతనే తిప్పండి, లేదు అంటే మనకి అతుక్కుపోతూ ఉంటుంది మన గరిటకు. సో మనం అట్లా కాడ ఏది తీసుకున్నా కూడా విచ్ ఎవర్ యూ యూస్, దానికి అతుక్కుపోకుండా కరెక్ట్ గా అది ఏ టైంలో అయితే దాన్ని టర్న్ చేయాలో అదే టైంలో టర్న్ చేయాలి. బికాస్ మ్యాంగో పల్ప్ కదా, సో మెత్తగా ఉండిపోతుంది. సో ఇటువైపు కూడా కొంచెం దగ్గర ఒక 1 మినిట్ టైం పడుతుంది. సో ఇప్పుడు సెకండ్ టర్న్ చేసుకున్నాం కదా, సెకండ్ టైం కూడా మరి కొంచెం నెయ్యి వేసుకుని కాల్చుకుంటే ఇంచక్క ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకంటే రైస్ పిండి కదా, రైస్ పిండి వేసాం కదా, రైస్ పిండి వేసేటప్పుడు ఏంటంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ చాలా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇదేంటంటే లైక్ దీనికి చట్నీస్ అక్కర్లేదు, సపరేట్ గా ఏమీ అక్కర్లేదు దీనికి, ఎందుకంటే ఇది ఇట్ సెల్ఫ్ అదొక స్వీట్ టోటల్ గా స్వీట్ టేస్టే ఉంటుంది. స్వీట్ టేస్ట్ ఉంటుంది కానీ సేవరీ అన్నమాట ఇది. ఎస్. ఇంకెంతసేపు పడుతుంది కరెక్ట్ గా? మాక్సిమం ఒక 30 సెకండ్ అండి. 30 సెకండ్ లో మన మ్యాంగో వడ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఎంచక్క ప్లేటింగ్ చేసుకోవచ్చు అనమాట. సూపర్. సో అయిపోయినట్టేనండి? సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ప్లేటింగ్ చేసుకుందాం. యా, ఓకే. సో మ్యాంగో వడ ఇస్ రెడీ. డిష్ అవుట్. ఇంకా దీనికి వేరే గార్నిష్లు సెల్ఫ్ గార్నిష్డ్ అన్నమాట. సో మీరు టేస్ట్ చేసి చెప్తే మ్యాంగో వడ అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత అప్పుడెప్పుడో ఏదో ఉగాది పండగకో శ్రీరామనవమి పండగకో ఒక స్వీట్ తిన్నానండి. ఆ తర్వాత మళ్ళీ స్వీట్ ఇచ్చారు నాకు చాలా రోజుల తర్వాత షెఫ్ స్పెషల్లో. అంటే ఒకమైన స్వీటే కదా, స్వీట్ అడాయ్, స్వీట్ టేస్ట్. సో మరి స్వీట్ అడాయ్ అండ్ మ్యాంగో అడాయ్ ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మ్యాంగో అడాయ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మ్యాంగో జ్యూస్, పంచదార, జీడిపప్పు, ఉప్పు, యాలకుల పొడి, బియ్యం పిండి, నెయ్యి. మ్యాంగో అడాయ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న మ్యాంగో జ్యూస్, బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పంచదార, కొంచెం ఉప్పు, యాలకుల పొడి వేసి విస్క్ తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ను చిన్న చిన్న ఊతప్పాల్లాగా వేసుకుని రెండు వైపులా నెయ్యితో కాల్చుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మ్యాంగో అడాయ్ రెడీ. సో మ్యాంగో అడాయ్ చాలా టెంప్టింగ్ గా ఉంది. సో టేస్ట్ చేద్దాం. నైస్, వెరీ నైస్. మ్యాంగో చాలా ఇష్టం బేసికలీ నాకు. సో మ్యాంగోతో ఏ చేసినా ఆటోమేటిక్గా నాకు నచ్చేస్తుంది, అది వేరే విషయం. కానీ దీని గురించి మాట్లాడుకోవాలి అంటే బియ్యం పిండి
అలాగే ఆ ఉప్పు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి డెఫినెట్లీ డిఫరెంట్ గా ఉంది టేస్ట్. సో ఎక్కువ మ్యాంగో పల్ప్ టేస్ట్, ఆఫ్ కోర్స్ ఆ మ్యాంగో పండు టేస్టే బాగా తెలుస్తుంది. సో మొత్తానికి డిఫరెంట్ అడాయి, పిల్లలకు బాగా నచ్చే అడాయి, కొత్తగా మనము మన ఇంటికి వచ్చిన రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి పరిచయం చేసినటువంటి అడాయి ఏది అంటే అది మ్యాంగో అడాయి మాత్రమే. సో థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ. సో ఇట్ వాస్ వెరీ నైస్. ఒకవేళ ఈ ప్రాసెస్ ని మీరు మిస్ అయి ఉంటే కనుక youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. సో ఇలా మ్యాంగో అడాయిలాగా ప్రతిరోజు రకరకాల వంటలు మీకు పరిచయం చేస్తూనే ఉంటామండి. మీరు అలా చూస్తూ ఉండొచ్చు, హ్యాపీగా నేర్చుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇటువంటి సూపర్ రెసిపీని మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.